హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంచి శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీన రాశి వాళ్ళకి జూన్ మంత్లో హెల్త్ ఎలా ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంటుంది, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ ఎలా ఉంది, మదర్స్ హెల్త్ ఎలా ఉంది, కిడ్స్ ఆర్ లవర్ ప్లేస్ అండ్ డే టు డే లైఫ్ ఎలా ఉన్నారు చూస్తాను. అండ్ మీ లైఫ్ పార్ట్నర్, మీ మదర్ ఇన్ లా హెల్త్, ఫాదర్ హెల్త్, మీ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు. మీనరాశి వాళ్ళు వాటర్ సైన్, వీళ్ళకి ఓవర్ ఎమోషన్స్ ఉంటాయి అండ్ కొంతమంది స్పిరిచువల్గా ఉంటారు, కొంతమంది అస్సలు ఆధ్యాత్మికత లేకుండా ఉంటారు. మీరు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఏ నిర్ణయం తీసుకోలేక కన్ఫ్యూజన్ అవుతున్నారు, ఆలోచనలో మునిగిపోయి ఉంటారు. హెల్త్ బాగానే ఉంటుంది కానీ హెల్ప్లెస్ కండిషన్కి వస్తూ ఉన్నారు, నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మీ లైఫ్లో ఒక పర్సన్ ఫాస్ట్గా వస్తున్నారు. ఈ పర్సన్ మిథునం, తులా, కుంభ రాశికి చెందిన పర్సన్. ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. వర్క్ ప్లేస్లో కానీ రిలేషన్షిప్ లెవెల్లో కానీ ఈ పర్సన్ మీకు హెల్ప్ చేస్తారు. మీ బ్రదర్ ఆర్ సిస్టర్ వచ్చి హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. వాళ్ళు చేస్తున్న పనులు కరెక్ట్గా ఉన్నాయా లేదా సరిచూసుకుంటున్నారు. వాళ్ళందరికీ నాలెడ్జ్ అంటే స్పిరిచువాలిటీ, ఇక్కడ లైట్ పట్టుకున్నారు కదా, అందరికీ ఒక నాలెడ్జ్ అనేది వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు ఒంటరిగా ఉండేదాన్ని ఇష్టపడుతూ ఉన్నారు. ఓకే, మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మదర్ని అన్కండిషనల్గా మీరు లవ్ చేయొచ్చు. ఓకే ఓకే మీ లవర్ ఆర్ కిడ్స్, మీ కిడ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ వేస్తున్నారు వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి. మీ లవర్ కూడా వాళ్ళ ఇంట్లో మీ గురించి చెప్పుండొచ్చు, మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకోపోవాలి అనుకోవచ్చు. అండ్ డే టు డే లైఫ్, ఓ మై గాడ్, డే టు డే లైఫ్లో మీకేదో హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఎవరైనా మీకు నమ్మక ద్రోహం చేయొచ్చు, చాలామంది మీకు నమ్మక ద్రోహాలు చేయబోతున్నారు. సో బీ కేర్ఫుల్ మీనరాశి వాళ్ళు డే టు డే లైఫ్లో చాలా అవేర్గా ఉండాలి. మీ చుట్టూ ఏం జరుగుతుందని ఒక కన్నేసి పెట్టండి, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏదైనా ట్రావెల్ చేసే ఎక్కువ ట్రావెల్స్ చేయొద్దు అండ్ చాలా అవేర్గా ఉండాలి. మీనరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి మీనరాశి వాళ్ళు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకు తన ప్రేమని ఇస్తారు. లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మిమ్మల్ని చూసేదానికి రావచ్చు. అండ్ మీ మదర్ ఇన్ లా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, తను అనుకున్నవన్నీ జరుగుతాయని నమ్మకంతో ఉన్నారు. మీ ఫాదర్ రెండు విషయాల మధ్య జగులవుతున్నారు, ఏ విషయం ఏది నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. మీ వర్క్ ప్లేస్లో మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, ఏదో జరగాలి మీ లైఫ్లో అని మీరు కోరుకుంటా ఉన్నారు. మీ లాభాలు మీకు బాగానే వస్తాయి, మీరు రిస్క్ టేకర్స్, మీ కష్టానికి ఫలితం ఉంటుంది. ఎక్కువ ఖర్చు పెట్టేసి కొంచెం లాస్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది. ఎంటీగా ఫేస్ పెట్టుకున్నారు కదా, కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. ఓకే, ఇక్కడ మీనరాశి వాళ్ళకి 2 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, ఇది కొంచెం 3 నెగిటివ్ కార్డ్స్ వచ్చాయి, మిగతా అన్నీ పాజిటివ్గా ఉన్నాయి. వాళ్ళకి హెల్త్ బాగానే ఉంది కానీ డిప్రెషన్ అవుతున్నారు. అండ్ ఎవరో మీకు హెల్ప్ చేసేదానికి చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రాబోతున్నారు. మీ బ్రదర్ ఆర్ సిస్టర్ ఒంటరిగా ఉండేదాన్ని ఇష్టపడుతున్నారు. మీ మదర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ కిడ్స్ ఆర్ లవర్ ఫ్యూచర్ ప్లాన్స్ వాళ్ళు నియర్ అండ్ డియర్తో చేస్తున్నారు. డే టు డే లైఫ్లో ఎవరో మీకు నమ్మకద్రోహం చేయబోతున్నారు. మీరు ప్రతిరోజు జూన్లో ప్రతిరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అవేర్గా ఉండాలి. మీరు 1, 2 కాదు, చాలా నమ్మక ద్రోహాలు ఎదురవుతున్నాయి మీకు. ఓకే, అండ్ మీ లైఫ్ పార్ట్నర్ మీకు తన ప్రేమనిస్తారు. మీ మదర్ ఇన్ లా చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు. మీ ఫాదర్ 2 విషయాల మధ్య జగిలవుతున్నారు, తన లైఫ్లో ఏది ఉండాలి ఏది ఉండకూడదు డిసైడ్ చేసుకోలేకపోతున్నారు. అండ్ మీరు వర్క్ ప్లేస్లో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. కొందరు ఫారెన్ వెళ్ళేదానికి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, వీసా కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. మీకు లాభాలు బాగానే వస్తాయి. ఇక్కడ ఎల్లో కలర్ ఉంది కాబట్టి పాజిటివ్ కలర్, మంచి లాభాలు వస్తాయి మీకు. కానీ మీరు బాగా ఖర్చు పెట్టేస్తారు, అంటే మీకు ఒక 2 రూపాయలు వస్తే ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడతారనమాట. అంత ఖర్చు పెట్టి లాస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అందుకని కొంచెం చూసి ఆచితూచి ఖర్చు పెట్టండి. ఓకే, అంటే మనకి ఉందా లేదా అని చూసుకోండి. ఉన్నప్పుడు వాటర్ లాగా ఖర్చు పెట్టేసి వద్దు. ఓకే,
ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్లో ఏం జరగబోతుందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి ఫస్ట్ 10 డేస్, సెకండ్ 10 డేస్, థర్డ్ 10 డేస్. ఫస్ట్ 10 డేస్లో ద లవర్స్, మీ సోల్మేట్ని మీరు మీట్ అవుతారు. సెకండ్ 10 డేస్ ఎంపరర్ ఎనర్జీకి వస్తున్నారు, ఈగో ఎక్కువగా ఉంటుంది మీకు. థర్డ్ 10 డేస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మంచి లక్కీ టైం అనమాట. మీ లైఫ్ 360 డిగ్రీలో చేంజ్ కాబోతూ ఉంది. ఓకే, అండ్ మైనర్ అర్కానా, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది మీకు, మీ సోల్మేట్కి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉంటుంది. అండ్ మీరు మీ సోల్మేట్తో కలిసి ఎక్కడైనా జాలీ ట్రిప్కి వెళ్తారు. ఫస్ట్ 10 డేస్ కూల్గా ఉంది, హ్యాపీగా. సెకండ్ 10 డేస్లో ఎంపరర్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీకు ప్రతికూలత ఎదురవుతుంది, ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఎవరన్నా మీ కంపెనీలో మీరు పనిచేస్తుంటే మీ కొలీగ్స్ మీ గురించి గాసిప్స్ క్రియేట్ చేయొచ్చు, మీతో ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఏదో మీకు నచ్చని విషయానికి మీరు నో చెప్పడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే మొహమాటానికి కానీ వెళ్ళామంటే మనకి ఇష్టం లేని పనులు ఈజీగా మన ఎదుటి వాళ్ళు చేసేస్తూ ఉంటారు. దాంట్లో మన ప్రమేయమే ఉండదు, మళ్ళీ బ్లేమ్ మాత్రం మన మీద పడుతుంది. అందుకని మీకు అది ఇష్టం లేకపోతే ఖచ్చితంగా చెప్పేసేయాలి, నాకు ఇది ఇష్టం లేదు, నేను దీన్ని అలౌ చేయను అని మీరు చెప్పేయాలి. అలాంటిది ఏదో మీరు చెప్పబోతున్నారు. అబ్సెషన్లో ఉంటారు. సెకండ్ 10 డేస్లో కొంచెం అబ్సెషన్, దేని గురించి 24/7 ఆలోచిస్తూ ఉన్నారు. థర్డ్ 10 డేస్లో మీకు బాగా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మంచి లక్కీ టైం స్టార్ట్ అవుతుంది. అన్కండిషనల్ లవ్, మీ లైఫ్లో అన్కండిషనల్ లవ్ వస్తుంది. అండ్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈ రిలేషన్షిప్ గురించి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఈ పార్ట్నరే మీ కార్మిక్ బాండ్ అనమాట. మీ కార్మిక్ బాండ్ మిమ్మల్ని కలుసుకుంటారు, మీ ఇద్దరి మధ్య అన్కండిషనల్గా ఉంటుంది. మీ పార్ట్నర్ గురించి అన్ని విషయాల్లో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, మీరు ప్రపోజ్ చేస్తున్నారు మీ పార్ట్నర్కి. ఓకే, ఇప్పుడు ఒరాకిల్ కార్డ్లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. మీనరాశి వాళ్ళకి జూన్ మంత్లో ఎలా ఉంది జర్నీ, ప్రయాణం ఉంది. ఇప్పుడు మీరు నేటివ్ ప్లేస్లో ఉంటే మీ వర్క్ ప్లేస్కి వెళ్ళొచ్చు, లేకపోతే ఫారెన్ కన్నా వెళ్ళొచ్చు మీనరాశి వాళ్ళు. ఏంజల్ ఆఫ్ స్ట్రెంత్, బాగా స్ట్రెంత్ అవుతున్నారు ఫిజికల్గా, సైకలాజికల్గా. అండ్ వన్ మోర్ కార్డ్, వావ్, డోర్ టు వాల్యూ, మీకు మనీ ఫ్లో కూడా ఈ మంత్లో చాలా బాగుంటుంది. మీనరాశి వాళ్ళకి ఏంజల్స్ మెసేజ్, రొమాన్స్, మీ లైఫ్లో రొమాన్స్ రాబోతుంది. ఆన్సర్ ఈస్ ఎస్, ఏంజల్స్ బ్లెస్సింగ్స్ మీకున్నాయి. మీరు చేస్తున్న పనులు చేయండి, మీరు నమ్మితే యూనివర్స్ మీ లైఫ్లోకి అన్నీ తీసుకొచ్చిస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు న్యూ ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీ ఎలా ఉందో చూస్తాం. న్యూ ఒరాకిల్ కార్డ్స్ మీనరాశికి జూన్ మంత్లో ఎలా ఉంది. కెమిస్ట్రీ, ఐ హ్యావ్ నెవర్ ఫెల్ట్ ఎ ప్యాషన్ దిస్ ఇంటెన్స్, ఇంత తీవ్రమైన ప్యాషన్ వచ్చి నేను నా లైఫ్లోనే నేను ఇది ఫీల్ కాలేదు అని మీరు అనుకోవచ్చు మీ పర్సన్ దగ్గర. ఓకే, చాలా మీ పర్సన్ మిమ్మల్ని అన్కండిషనల్గా చాలా తీవ్రంగా ఇష్టపడుతున్నారు. అట్లా ఇష్టపడేటప్పుడే ఇప్పుడు అబ్సెషన్ అనేది వస్తుంది. అది దట్ ఈస్ నాట్ గుడ్ అనమాట. అంటే ఓవర్గా డిపెండ్ అయిపోవడం అట్లా ఉండకూడదు, కొంచెం బ్యాలెన్స్గా ఉండడం మంచిది ఎప్పుడు. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్పైసెస్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.